స్వస్తి శ్రీ చాంద్రమానైన విశ్వావసు నామ సంవత్సర. గారు అయ్యా ఆ సంస్కృతం అంతా మనకు అర్థం కాదు. ఎన్నో తారీఖు, ఎన్నింటికి, ఎక్కడ, ఇది చెప్పండి చాలు. అట్లాగేనండి. అక్టోబర్ 29 ఆదివారం 2025 కృష్ణారావు గారి అమ్మాయిని రామారావు గారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలచే నిశ్చయించబడినది. అయ్యా మీరు తంబులాలు మార్చుకోండి. ఈయన ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అయ్యా, నమస్కారం అయ్యా. పెళ్లి ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చాయండి? ఏంటండి? కమగేన్ పెళ్ళొద్దు అనుకుంటున్నారా? ఏంటి గురువు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకొక 20 రోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్ళొద్దు అనుకోవడం ఏంటి? H1B వీసా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయా? అయ్యా, అబ్బాయి I-140 కూడా అప్లై చేశాడని చెప్పాను కదండి మీకు. అయ్యా, మీరు 140 అంటే మీరు ఇచ్చే 140 వేరు, ఆ I-140 వేరు. ఇవాళ రేపు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా I-140 గురించి తెలిసిపోయింది కదండి. మీరు తెలుసుకోలేదా ఇంకా? అయినా వద్దా? ఓ సరేనండి, ఏం చేస్తాం, ఎలాగో అలా చెప్పేస్తాం. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా సంబంధం వద్దనుకోవడం అనేది నా దృష్టిలో కాస్త మంచి విషయం కాదేమో. అయ్యా అలాగే, నేను అబ్బాయి వారికి తెలియజేస్తానండి. సంతోషం. ఉప్స్, అదండి సంగతి. ఇప్పుడు వీళ్ళు పెళ్ళొద్దంటున్నారు. అబ్బాయికి H1B వీసా ఉందంట. I-140 అప్లై చేసామని చెప్పినా కూడా వద్దంటున్నారు. ఏం చేయాలి? హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరికి నమస్కారం. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఏంటి వాళ్ళ కొత్తగా డ్రెస్ డిఫరెంట్ గా ఉందని చూస్తున్నారా? అంటే పెళ్లికి సంబంధించిన టాపిక్ మాట్లాడుతున్నాం కదండి మన వీడియోలో, అందుకని కొంచెం డిఫరెంట్ లుక్ కోసం అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. ఏంటంటే ఈ మధ్య నేను దాదాపుగా ఒక 10-15 వీడియోలు చూసా. యాక్చువల్గా అమెరికా సంబంధం అంటే వద్దు, H1B సంబంధం అంటే వద్దు. మెయిన్ టార్గెట్ H1B మీద పడదండి. అంటే I-140 అప్లై చేశాడా అబ్బాయి అనేది దాదాపు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఒకప్పుడు అసలు వీసా అంటే ఏంటో, పాస్పోర్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలంటే I-140 అప్లై చేశాడా, అసలు అది ఎలా అప్లై చేస్తారో తెలియదు, కానీ I-140 అప్లై చేశాడా అని అడుగుతున్నారు అనమాట. సో ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరైతే లాస్ట్ వరకు చూడండి. అసలు ఎందుకు అంటే అమ్మాయి వాళ్ళ తప్ప లేకపోతే అబ్బాయి వాళ్ళ తప్ప అమెరికా వెళ్ళి డాలర్ డ్రీమ్స్ కోసం మంచి జాబ్ చేస్తూ లైఫ్ పెళ్లి కాకుండా అలా ఉండిపోవడం తప్ప? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే చేసుకోండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఓ లైక్ ఇచ్చేసేయండి, వీడియో కొంచెం 4 జారుతుంది. సరే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ మధ్యన కొత్తగా వింటుంది ఏంటంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ఈ కాలం అనేది యాడ్ చేశారంట. మనం వీసాలు అప్లై చేసేటప్పుడు, పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు, లేకపోతే ఇంకోటి అప్లై చేసేటప్పుడు నేషనాలిటీ, లేకపోతే ఈ రిలీజన్, లేకపోతే ఇవన్నీ రకరకాల ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. ఏ దేశము, హిందువా, లేకపోతే ఇట్లాంటివన్నీ మనం ప్రతి చోట ఎథ్నిసిటీ అని అవి. అలాగే ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్స్ లో వీసా స్టేటస్ యాడ్ చేశారంట. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తరఫు వాళ్ళు ఏంటంటే H1B వీసా అంటే మాకొద్దండి ఈ సంబంధం అంటున్నారంట. యాక్చువల్లీ అది వాళ్ళ పిల్లలు తప్పు కాదు. వాళ్ళు వెళ్ళారు, H1B వీసా మీద జాబ్ వచ్చింది, చక్కగా చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. లేదు F1 ఉంది, F1 వీసా మీద వెళ్ళారు, ఓకే, వాళ్ళకి ఏదో OPT చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అమ్మాయి తరఫు వాళ్ళు H1B వీసా ఉంది కాబట్టి మాకు ఈ సంబంధం వద్దు, OPT ఉంది కాబట్టి మాకు ఈ సంబంధం వద్దు అంటే మరి ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు? లోకల్లో కూడా ఐటీ జాబులు పోతున్నాయి, ఇండియాలో కూడా పోతున్నాయి. మొన్నటి దాకేమో అసలు ఒకప్పుడు ఏంటంటే
గవర్నమెంట్ జాబులు అనేవాళ్ళు. తర్వాత నెమ్మదిగా గవర్నమెంట్ జాబ్ వాడు చాలా చులకనైపోయాడు వీళ్ళకి. ఐటీ జాబ్. ఐటీ అంటే అసలు ఒక అనిల్ అంబానీ వెనక సెక్యూరిటీ వెళ్ళినట్టు వర్కింగ్ ఫర్ ఇన్సెస్, వర్కింగ్ ఫర్ టీసీఎస్ ఆ టైప్లో ఒక రేంజ్ బిల్డప్ ఇచ్చారనమాట. అంటే ఓ మీ వాడు ఐటీ జాబ్ చేస్తున్నాడా అండి అలా అనమాట. స్లోగా అలా ఐటీ జాబ్ ఉన్నోడికి అమ్మాయిని ఇస్తామన్నారు. తర్వాత నెమ్మదిగా అబ్బాయి అమెరికాలో ఉంటాడా అండి, అమెరికాలో ఉంటేనే మేము ఇద్దాం అనుకుంటున్నామండి, అమ్మాయిని కూడా అమెరికా పంపించాలనుకుంటున్నాం. ఓకే, అమెరికాలో ఉండే వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. ఇక అమెరికాలో కూడా దొరకకపోతే కొంత కాంప్రమైజ్ తప్పదులే అనుకుంటే ఇక యూకేనో ఆస్ట్రేలియానో కెనడానో, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం అమెరికా. అది అయితే డౌటే లేదు. సో ఇప్పుడు మన ట్రంప్ మామ వచ్చిన తర్వాత రచ్చ జరుగుతుంది కాబట్టి ఈ H1B వీసాల మీద పరిస్థితి ఏంటో తెలియట్లేదు కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ గ్రీన్ కార్డులు వస్తాయో రావో, జాబులు ఉంటేయో ఉండవో, ఏ H1 వాడు ఎప్పుడు ఇండియా వచ్చేస్తాడో, ఎప్పుడు జాబ్ పోద్దో, ఇవన్నీ మన మీడియా ద్వారా రచ్చగా పబ్లిసిటీ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ అనుమానం ఏంటంటే అమ్మాయి తరఫు వాళ్ళది పెళ్ళైన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత టపక్కన ఆడు ఉద్యోగం పోయి ఇండియా వస్తే 10 మందిలో పరుగు పోతుంది కదా. మా అమ్మాయిని అందూరం పంపించాము, వచ్చేసింది 2 నెలల్లో అని మేము ఫీల్ అవుతాం కదా. అమ్మాయి కూడా అమెరికా అనుకునే చేసుకున్నాను నాన్న నేను ఈ అబ్బాయిని, ఉద్యోగం ఓడబిక్కుని ఇండియా వస్తాడని చెప్పి నేను చేసుకోలేదు అని ఎక్కడ అమ్మాయి అంటుందో. అంటే ఒక్క క్వశ్చన్ లో 100 ఆన్సర్లు ఉన్నాయి అన్నమాట. ఏ ఒక్క ఆన్సర్ మ్యాచ్ కాదు, అన్ని ఫాల్స్ 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 ఫాల్స్. ఇప్పుడు H1B ఉన్నోడికి ఉద్యోగం ఊడిద్దా? గ్యారెంటీ లేదు. ఉద్యోగం ఉంటుందా? గ్యారెంటీ లేదు. ఊడిన తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్ దొరుకుతుందా? గ్యారెంటీ లేదు. 60 days లోపల వేరే జాబ్ దొరుకుతుందా? గ్యారెంటీ లేదు. మళ్ళీ మారిన తర్వాత ఒక పిటిషన్ ఏమన్నా ఈ 100K ఫీజు కిందకి వస్తుందా? గ్యారెంటీ లేదు. కంపెనీస్ H1 వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాయా? చేయట్లేదు. సో ఏ లెక్కన చూసినా కానీ ఈ ప్రాబ్లము. దీనివల్ల ఏంటంటే అమ్మాయి తరఫు వాళ్ళు సంబంధాలు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన సంబంధాలు కూడా క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పి నేను విన్నాను అనమాట టీవీలలో. ఈవెన్ ఓపీటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెళ్లి కుదిరితే క్యాన్సిల్ చేసుకున్నారట. రీసెంట్ గా ఎవరు పోస్ట్ చేశారు ఎక్కడో. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మాయి వాళ్ళని స్వార్థం అందామా లేదు జాగ్రత్త అందామా? మనం చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు. నాకు ఆ ఇయర్స్ ఉన్నారు, ఈ ఇయర్స్ ఉన్నారు, అందరూ సమానమే మనకి. ఓకే, అమ్మాయి వైపు నుంచి చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్ళిన తర్వాత తీరా అక్కడ ఉద్యోగం పోయింది అనుకోండి అబ్బాయిది, నెక్స్ట్ పరిస్థితి ఏంటో తెలియదు కదా. అంటే ఇప్పుడు అబ్బాయికి ఎన్ని రోజులకు జాబ్ వస్తుందో ఏంటో, మళ్ళీ ఎలా సెటిల్ అవుతారో. ఒకవేళ అమెరికాలో కనుక జాబ్ ఇంకా రాలేదు, ఇండియా వెళ్ళాల్సి వచ్చింది, అటువంటి పరిస్థితులలో ఇండియా వచ్చేస్తే జనరల్ గా ఎవరికైనా కానీ కొంత పెళ్ళైన 2 నెలలకో 3 నెలలకో వాళ్ళు ఇండియా వచ్చేసారు అనుకోండి, ఒక నలుగురిలో అంటే ఇప్పుడు చాలా మంది సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు ఉన్నారండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్నిటికన్నా ఒకటే ప్రాబ్లం నేను చెప్తా, కాంపిటీషన్. 100% కాంపిటీషన్. అసలు మన బతుకుదాము అనుకుంటే ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి ఏమి రావు. పక్కోడి కోసం మనం బతుకుదాం అనుకునే సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే అమెరికా నుంచి మనం ఇండియా వచ్చేస్తే నామోషి. దేనికి నామోషి? ఆ పక్కన వాడి పిల్లగాడు అమెరికాలో ఉన్నాడు, వీడి పిల్లగాడు అమెరికాలో ఉన్నాడు, వాడెప్పుడో 10 ఏళ్ల క్రితం వెళ్ళాడు, పరిస్థితి బాగుంది, సెటిల్ అయ్యాడు, ఎప్పుడో గ్రీన్ కార్డు వచ్చింది, ఇప్పుడు మంచిగా నెక్స్ట్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకు H1 వాళ్ళకు లేకపోతే ఓపీటీల వాళ్ళకు ఇబ్బంది అనేది జరుగుతుంది. మళ్ళీ కొన్ని రోజుల్లో ఈ ఇబ్బంది సెట్ అయిపోతుంది. ఇఫ్ యూ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే అలా ఆలోచించవచ్చు. లేదు మా అమ్మాయితో కలిసి అల్లుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తే నలుగురిలో మా పరుగు పోతుంది అని అనుకుంటే అది నెగిటివ్ వే థింకింగ్. సో వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అది వాళ్ళకి పాజిటివ్. ఎందుకంటే అమ్మాయి వెళ్ళాలి, మంచి సుఖంగా ఉండాలి, అమెరికాలో బాగుండాలి. రేపొద్దున అమ్మాయి అమెరికాలో ఉంటది కాబట్టి అమ్మ నాన్న కూడా అమెరికా వెళ్ళొచ్చు చూడడానికి. అమ్మాయి మంచి సెటిల్ అయిందంటే నలుగురిలో కూడా గౌరవమైన ఇది ఉంటది. కానీ ఇలాగా వెళ్ళిన వాళ్ళల్లో కొంతమంది అమ్మాయిలు అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయిల అమ్మాయిల్ని టార్చర్ కూడా చేశారు మా అమ్మాయిని అని చెప్పి జనరల్ గా అవి కూడా వింటూ ఉంటాం. ఎన్ఆర్ఐ సంబంధాలంటే భయపడటాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత మొగుళ్ళు వాళ్ళు విశ్వరూపం చూపించటాలు, ఇష్టం వచ్చినట్టు అరవడము తిట్టడము, ఈ రకరకాల అమ్మాయిని బాధపెట్టడం, ఇలాంటి సీన్లు కూడా ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు కొంత ఆలోచించడంలో తప్పైతే లేదు.
సో ఇప్పుడు అబ్బాయి తరపు తీసుకుంటే మరి ఏం చేస్తారు వాడు సస్తగా? వాడికి H1 వచ్చింది. అమెరికా వెళ్ళాలి. డ్రీము. వెళ్ళాడు. అక్కడ జాబ్ వస్తుంది అనుకున్నాడు. రాలేదు. ట్రంప్ వచ్చి ఇట్లా చేస్తాడని ఎవడన్నా ఊహించాడా? అసలు ట్రంప్ వచ్చి ఇదేదో అన్ని రూల్స్ పెట్టాడు అది ఇది అనుకుంటున్నాం కానీ ఓవర్ క్రౌడ్ అయిపోయింది అక్కడ. ఓవర్ క్రౌడ్ అయిపోయింది. ఒక్కొక్క కాలనీలో 90 ఇళ్ళు 100 ఇళ్ళు మొత్తం మనోళ్ళే ఉన్నారు. దోసకాయలు టమాటాలు కూడా రోడ్డు మీద అమ్ముకుంటూ పోతున్నారంట. ఇది మన కూకట్పల్లిలోనో అయితే బాలనగర్లో ఉన్నట్టు ఉంటదంట. ఈ జనాలు ఎక్కువైపోయారు. ఏం చేస్తాం? అమెరికా ఒకటనే కాదు, యూకే చూసుకోండి, జనాలు ఎక్కువైపోయారు. మొన్న నేను దీపావళి ఫెస్టివల్కి వెళ్ళొచ్చా ఇక్కడ లండన్ లో. కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. ఒకవేళ మీరు ఎవరిని చూడాలంటే చూడండి. మొత్తం మనోళ్ళే ఉన్నారు. అసలు లండన్ లో తెల్లోళ్ళే లేరు. ఓకే, మరి అదేమనుకోవాలి? అసలు దీపావళి ఫెస్టివల్ జరుగుతుంటే మొత్తం మేయర్ వచ్చాడు, అంత హడావిడి. అసలు మా ఆల్మోస్ట్ మన వాళ్ళు డాన్సులు గీన్సులు కథ కమామిషి ట్రఫాల్గర్ స్క్వేర్ లండన్ నడిబొడ్లో జరిగింది. ఏమైంది? ఓవర్ క్రౌడ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి జాబులు లేవు. యూకేలో కూడా రూల్స్ మారుస్తున్నారు. పిఆర్ తీసేస్తా అంటున్నారు, లేకపోతే 10 ఏళ్ళు చేస్తా అంటున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది అనేది ప్రతి చోట జరుగుతుంది. అది ఒక అమెరికా అనే కాదు కదా. సో ఇప్పుడు ఆ H1B మీద వాడు అమెరికా పోవడం ఆడు తప్ప, పెళ్లి కాకపోవటం, H1B వల్ల పెళ్లి కాకపోవటం. పోనీ ఇండియాలో ఉంటే ఇస్తారా అంటే మాకు అమెరికా సంబంధమే కావాలి అన్నారనుకుని వీడు అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత తీరా మాకు అమెరికా సంబంధం వద్దంటున్నారు, పరిస్థితులు బాగాలేవని. కానీ యాక్చువల్గా ఏంటంటే సంబంధం కుదిరిన తర్వాత కూడా H1 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేసుకోవడం, లేకపోతే ఏదో $1,00,000 ఇది వచ్చిన తర్వాత నుంచే కొంచెం జనాల్లో టెన్షన్ ఎక్కువైందండి. ఎందుకంటే కొంత ఈ అనుకోని డిస్కషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే 1,00,000 కట్టాలని చెప్పేసి చాలా మంది రావడం మానేశారు ఇండియాకి. తెలీదు, అవసరం లేదని చెప్తున్నారు, కానీ భయం, ప్రతి వాళ్ళలో భయం. ఇప్పుడు కంపెనీస్ కూడా చెప్తున్నాయి మీరు ట్రావెల్ ప్లాన్ చేయొద్దు, ఇండియా వెళ్ళొద్దు అని. పెద్ద పెద్ద కంపెనీస్ చెప్తున్నాయి, చాలా మందికి చెప్తున్నాయి. చివరికి వాడు H1 ఉన్నాడు, పెళ్లి కుదిరినా పోయి తాళి కడతాడో లేదో కూడా డౌట్. అమ్మాయిని అమెరికా పంపించండి, విజిట్ వీసా ఇప్పించి నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకుంటానట్టు ఉన్నారు. ఇప్పుడు వాడి భయం వాడికి ఉంది, వస్తే పోతే వీసా పోతుందేమో అని. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే మనకి బతుకు తెరువా లేకపోతే అమెరికానా, రెండిటికి 2 తేడాలు ఉంటాయి. అమెరికా పిచ్చితోని అమ్మ నాన్న చనిపోయినా కూడా వెళ్లకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అమెరికానే కావాలి, పోయినాడు కదా పోనీ, ఆయన ఏముందానికి, నేను వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేను, నాకు వీసా స్టేటస్ సరిగా లేదు, ఎట్లా కొట్టలేడు బతుకుతున్నా, నా లైవ్లీవుడ్ కాదనుకో, నేను ఎందుకు పోవాలి, నా పిల్లలు మంచిగా సెట్ అయిపోయారు ఇక్కడ. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. చాలా కథలు విన్నాను నేను ఇలాంటివి. ఇప్పుడున్న పరిస్థితులలో వీసా కానీ లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది కానీ జాబ్ కానీ ఏది గ్యారంటీ లేదండి. కాబట్టి ఏంటంటే సంబంధాలు పోగొట్టుకోవటమో వదులుకోవటమో, ఎంగేజ్మెంట్ అయిన సంబంధాలు వదులుకోవటమో కన్నా అమ్మాయి అబ్బాయి కలిసి ఒక అండర్స్టాండింగ్ కి రావడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బ్రేకప్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకో సంబంధం చూసుకోవాలిగా, ఎవరినైనా చూసుకుంటారు. అక్కడ ఐటీ, లోకల్ ఐటీ అట్లానే వచ్చింది. ఇప్పుడు అమెజాన్ కూడా జాబులు బీక్తాం అని చెప్పి అనౌన్స్ చేసింది 15%. దాని అమెజాన్ లో ఉన్న వాళ్ళు కూడా సేఫ్ ఏం కాదు. TCS మొన్న బీకేసింది, యాక్సెంచర్ 11,000 బీకేశారు. ఇప్పుడు ఏ కంపెనీ చూసినా పీకటంలోనే ఉన్నారు వాళ్ళు. ఎవరి జాబ్ సేఫ్, ఎవరి జాబ్ కాదు అనేది ఎవరికి తెలియదండి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినోడు కూడా తెల్లారి పొద్దున్న లాగిన్ అయితే వాడి ఈమెయిల్ ఐడి పనిచేస్తుందో, లాగిన్ యాక్సెస్ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే ఒకవేళ అబ్బాయి H1 మీద ఉన్నాడు, పోయింది జాబు, ఏమవుతుందండి? అమ్మాయి అబ్బాయి చక్కగా ఉన్నారా లేదా, హ్యాపీగా ఒకరితోటి ఒకళ్ళు మంచిగా వాళ్ళని వాళ్ళు రెస్పెక్టబుల్ గా చూసుకుంటున్నారా లేదా? అమెరికా కాకపోతే అనకాపల్లిలో బతుకుతారు, లేకపోతే ఇంకో చోట బతుకుతారు, లేకపోతే ఇంకో చోట బతుకుతారు. ఒకప్పుడు అమెరికానే ఉంటే బతికిరా, అమెరికా ఉంటేనే పెళ్లిళ్ళు చేసుకున్నారా? ఇప్పుడు పిల్లల్ని ఇవ్వాల్సిన తల్లిదండ్రులు అందరూ ఒకప్పుడు అమెరికాలో వాళ్ళు అయితే కాదు కదా, ఇండియాలో పుట్టి ఇండియాలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే కదా. కొంతమందికి ఉద్యోగాలు సరిగ్గా లేక సంబంధాలు కుదరని సిచ్యువేషన్ నుంచి వచ్చారు. మరి మీరు అన్ని బాధలు పడి వచ్చారు కదా. చూడాల్సింది ఏంటంటే మంచి ఫ్యామిలీ, మంచి పిల్లోడు, ఓకే H1 ఉంది పంపిద్దాము, ఓకే పోనీ సపోజ్ జాబ్ పోయిందో, లేకపోతే వీసా ఎక్స్టెండ్ కాలేదో, లేకపోతే ఇంకో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వస్తే మన కళ్ళ ముందే ఉంటారు కదా, ఇండియాలో ఏదో జాబ్ ఎత్తుకుంటారు, చక్కగా మన కళ్ళ ముందే ఉంటారు. లేదు, దేవుడి దయ వల్ల చక్కగా అంతా బాగుంది, వాడికి మంచి ఉద్యోగం కొత్తది దొరికింది, ఎక్స్టెన్షన్ అయింది. అందరి అదృష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగుంటుందండి. ఒక్కొక్కసారి ఏ నాలెడ్జ్ లేని జీరో వాళ్ళకి టక్కున వస్తుంది జాబ్. ఒక్కోసారి హైలీ స్కిల్డ్ ఉన్నాడు 1 year కష్టపడ్డా రాదు. అది టైం
బ్యాడ్ టైం ఉండొచ్చు, అదృష్టం దురదృష్టం ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి దాంట్లో. ఓకే, కాబట్టి ఏంటంటే వీసా గురించి సంబంధాలు వదులుకోవటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము. అట్లని చెప్పి నేను మిమ్మల్ని జడ్జి చేసేంత గొప్పనైతే కాదు. కాకపోతే ఇప్పుడున్న అన్సర్టినిటీ పీరియడ్ లో ఈ వీసాలు, డబ్బులు, ఐటీ జాబులు ఇవన్నీ చూసుకుంటే పిల్లల మ్యారేజ్ అనేది లేట్ అయిపోతుంటది. ఒక కాలచక్రం తిరిగిపోతుంది లేట్ అవుతాయి. అంటే వీళ్ళన్నీ చూసుకుని సెట్ చేసుకుని పెళ్లి చేసుకునే టైంకి ఏ 35-40 వస్తే వీళ్ళు పిల్లల్ని కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసే టైంకి మీరు ఆలోచించుకోండి వాళ్ళు ఏ ఏజ్ లో ఉంటారో. ఓకే, 65-70కి వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కసారి. ఎంత దాదాపు 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి పిల్లలు అంటున్నారండి చాలా మంది. కాబట్టి ఆలోచించటం బెటరు. ఈ H1B వీసా స్టేటస్ అనేది మ్యాట్రిమోనీ సైట్ లో ఇంక్లూడ్ చేశారు, దాన్ని ఎక్స్క్లూడ్ చేసి మాకు సంబంధాలు చెప్పండి, లేకపోతే ఇప్పుడు మాకు IAS IPS సంబంధాలు చెప్పండి, లేకపోతే మాకు బాగా మేనేజర్ రోల్లో ఉన్నోడిని చెప్పండి, లేకపోతే I-140 అప్లై చేసిన చెప్పండి. I-140 అప్లై చేస్తే అది గ్రీన్ కార్డ్ వస్తుందని గ్యారంటీ ఉంది. ఆల్రెడీ I-140 మీద క్రాక్ డౌన్ స్టార్ట్ అయింది. నేను మొన్న వీడియో కూడా పెట్టాను దీని మీద. కన్సల్టెంట్ I-140 ఆడికి ఎందుకు అప్లై చేస్తున్నాడో ప్రూవ్ చేయాలంట. ఆమె I-140 ఉందని నమ్ముకొని మీరు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే రేపు పొద్దున అమెరికా వెళ్ళిన తర్వాత I-140 బీక్తే ఏం చేస్తారు? గవర్నమెంట్ క్రాక్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. ఏ ఏజెంటో కన్సల్టెంట్స్ I-140 అప్లై చేశాడండి, ఎంక్వైరీ పడిద్ది. అసలు నువ్వు ఎందుకురా నీకు I-140, నువ్వు ఈ స్కిల్ ఉన్నోడు నీకు యూఎస్ లో దొరకలేదా అని చెప్పేసి నువ్వు I-140 ఇవ్వను క్యాన్సిల్ చేసేస్తే అప్లికేషన్ ఏంటి పరిస్థితి? I-140 ఉందని నమ్మే కదా మీరు అమ్మాయిని ఇచ్చి పంపించారు. గ్రీన్ కార్డ్ ఉంది అంటే అది డిఫరెంట్, సిటిజన్షిప్ ఉంది డిఫరెంట్. I-140 ఏముందండి, అది తుమ్మితో ఊడిపోయే ముక్కు టైపు. ఉండదో గ్యారంటీ లేదు గ్రీన్ కార్డ్ వచ్చేదాకా. అది ఎన్ని సంవత్సరాలు బట్టి 12 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఇలాంటివి నమ్ముకుని మనం పిల్లని పంపించడం అనేది కరెక్ట్ కాదు. కానీ జాబు అనేది ఉన్నా పోయినా, వీసా అనేది ఉన్నా పోయినా, అమ్మాయి అబ్బాయి హ్యాపీగా ఎక్కడున్నా సరే అక్కడ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయితే వేరే కంట్రీకి వెళ్తారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తారు. అది వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి ఉంటుంది. వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే ఎక్కడున్నా సరే బాగుంటది. ఇదండి నేను చెప్దాం అనుకున్న ఈ వీడియోలో. వీసాల గురించి పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశము. మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం తప్పకుండా తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.